గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు మోనిక అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి చిన్న షాపింగ్ హాల్ చూపిస్తానండి. అది కూడా షాపింగ్ ఏంటంటే నేను ఇన్స్టా స్టోర్ మనకి ఆన్లైన్లో ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నారు కదా, అలాంటి స్టోర్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ స్టోర్ కూడా ఏంటంటే నాకు మామూలుగా ఇలాగే మెయిల్ ద్వారా అప్రోచ్ అయిందనమాట. తను ఏంటంటే ఇంకా చదువుకుంటుంది, తన స్టడీస్లోనే ఉంది, మన్విత తన పేరు. సో తను రన్ చేస్తుంది స్టోర్ అనేది. ఫస్ట్ తన దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఫ్యామిలీకి ఒక హోప్గా ఉండాలి, ఫ్యామిలీకి కొంచెం హెల్ప్ అవ్వాలని చెప్పేసి తను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిందంట. సో నాకు చాలా నచ్చింది ఈ విషయంలో అయితే. యాక్చువల్గా తను ఐటమ్స్ పంపించినప్పుడు యూట్యూబర్స్లో చాలామంది ఏంటంటే చాలామంది కదండి, నేనైనా సరే యూట్యూబర్స్లో చాలా వరకు ఎవరైనా ప్రోడక్ట్స్ పంపిస్తే ఇంకా అవి మేము కొన్ని అయితే రిటర్న్ ఇస్తామండి. అంటే రిటర్న్ ఇవ్వడం ఏంటంటే నాకు ఐటమ్స్ కొన్ని వాళ్ళు బాగా ఎక్స్పెన్సివ్ ఉన్న ఐటమ్స్ ఉంటే వాళ్ళకి మేము రిటర్న్ చేసేస్తాము. లేకపోతే వాళ్ళు కొంచెం మాకు పంపించిన ఐటమ్స్ ఏంటంటే రిటర్న్ తీసుకోరు, మేము ఉంచేసుకుంటాం అనమాట. మీకు రివ్యూ చేశాక అవి మా దగ్గరే పెట్టేసుకుంటాం. అయితే తను ఏం చేసిందంటే నాకు పంపించింది, తను అలాగే రివ్యూ చేయడానికి పంపించింది అనుకుంటుంది కదా హెల్ప్ లాగా. సో తన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తీసేసుకోవాలి నా దగ్గర పెట్టుకోవాలని, ఫ్యూచర్లో కూడా ఏమీ అడిగే ఉద్దేశం కూడా లేదు. సో ఇవన్నీ మీకు చూపించి క్వాలిటీ అవి ఫస్ట్ నేను తనకు చెప్పాను. అంటే క్వాలిటీ అది చూడకుండా నేను రివ్యూ ఇవ్వలేను కదా, ఫస్ట్ నేను ఈ ఐటెం అయితే నా చేతితో టచ్ చేయాలి, అసలు ఎలా ఉందో క్వాలిటీ నేను చూడాలి అని చెప్పేస్తే తను పంపించింది అనమాట. సో ఇవన్నీ మీకు చూపిస్తాను. చూపించాక కూడా తను స్టోర్ ఇన్స్టా అండ్ వాట్సాప్ గ్రూప్ నుంచి కానీ ఫేస్బుక్ కానీ మొత్తం లింక్స్ అన్నీ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. గ్రూప్లోకి వెళ్తే తను మీకు ఎటువంటి బయట స్టోర్లో పిక్స్ కావాలన్నా సరే, మీకు ఏమన్నా మీకు నచ్చిన పిక్స్ ఉంటే యాడ్ చేస్తే తన గ్రూప్లో మీకు వాటి ప్రైసెస్ కూడా తను చెప్తుందనమాట. ఇవన్నీ మీకు షేర్ చేశాక తనకి మళ్ళీ నేను బ్యాక్ ఇచ్చేద్దాం డిసైడ్ అయిపోయి, ఎందుకంటే నేను ఐటెం చూడాలి క్వాలిటీ చూడాలన్నాను కాబట్టి పంపింది. సో అవన్నీ నేను చూస్తున్నాను కదా, ఎలా ఉందో మీకు చెప్పేశాక సో ఐటమ్స్ అన్నీ రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. తను కూడా ఇక్కడ గుంటూరులోనే ఉంటాను తను. సో ఈ వీడియోలో మీకు తన ఐటమ్స్ అన్నీ నచ్చితే తన దగ్గర మీరు తీసుకోవచ్చండి. చాలా హానెస్ట్గా ఉంది తనైతే. యాక్చువల్గా ఏదైనా మామూలుగా తన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు చూపించింది నాకు. సో చిన్న చిన్న ఐటమ్సే నేను సెలెక్ట్ చేశానమాట. అంటే తన బడ్జెట్లో వచ్చేటప్పుడు మనకు కూడా ఇప్పుడు అఫోర్డబుల్గా ప్రైజెస్లోనే తీసుకోవాలని చూస్తాం కదా, సో అలాగే నేను బడ్జెట్లోనే సెలెక్ట్ చేసుకున్నాను. అవన్నీ ఎలా ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకుంటాను. వీటి ప్రైజెస్ అన్నీ కూడా మీరు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. యాక్చువల్గా నాకు ఇన్ని ఉండేసరికి గుర్తులేదు. సో కాబట్టి నేను విడిగా చూపిస్తాను మీకు, అలా చూడండి. సో ఫస్ట్ నేను తీసుకున్నది అయితే ఇయర్ రింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇయర్ రింగ్స్ నుంచి తను నాకు పంపించినవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ తను నాకు పంపించినవి ఏంటంటే లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అండి. లక్ష్మీదేవి లాకెట్ డిజైన్తో వచ్చిందనమాట, మధ్యలో అలా వచ్చింది. చుట్టూ ఏంటంటే గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి చుట్టూ వచ్చిందనమాట. ఇలా కలెక్షన్ కూడా తన దగ్గర చాలా బాగుందండి. ఈ పెయిర్ వచ్చేసి ఇది కూడా పెట్టుకుంటే బాగా హెవీగా ఏమి ఉండదు, మీకు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి. సో అసలు ఎంత సైజ్ వస్తాయి మీకు చూపిస్తాను, ఇలా ఉంటుందన్నమాట. సో ఇంత ఉంటాయి. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే సీజెడ్ స్టోన్ జ్యువెలరీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ తన దగ్గర, బ్రైడల్ బ్యాంగిల్స్ నుంచి, ఒకవేళ మీరు బ్రైడల్ బ్యాంగిల్స్ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలన్నా సరే వాళ్ళు ఓన్గా చేసిస్తుందంట తను. సో మీరు తన పేజ్లోకి వెళ్తే టీ జ్యువెలర్స్ అని ఉంటుందండి. టీ జ్యువెలర్స్ తన పేజ్ నేమ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో టీ జ్యువెలర్స్ అని ఉంటుందండి. తన పేజ్లోకి వెళ్ళి మీరు మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూపిస్తుంది. సో ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ చూపించాను కదా లక్ష్మీదేవి, సో మీరు అందరూ క్లియర్గా చూసే ఉంటారు. సో ఇది తర్వాత తీసుకున్న వాటిలో ఆక్సిడైజర్లో పంపించిందండి, ఆక్సిడైజర్ మోడల్లో. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్, ఎప్పుడైనా టాప్స్ అవి వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటాయన్నమాట. మిర్రర్స్ వచ్చాయి, అలాగే పైన చిన్న పికాక్ వచ్చింది. ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ అండి, కాస్ట్ బిలో 100 or 150 బిలో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అయితే. లక్ష్మీదేవి మేబీ కొంచెం కాస్ట్ ఉందేమో, నేను ఇంకా మీకు సైడ్లో పిక్స్ యాడ్ చేస్తాను కదా, అప్పుడు చూడండి మీరు. సో ఇది పికాక్స్ తోటి వచ్చిందనమాట మిర్రర్స్, ఆక్సిడైజ్డ్ మోడల్. సో ఇది తర్వాత నేను తీసుకున్న పేరు. అండ్ తర్వాత ఇప్పుడు నేను మల్టీ కలర్ బీడ్స్ వచ్చి పెట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు అలాంటి మోడల్లోనే ఇంకొక పేరు పంపించిందండి. సో ఇంకొక పేరు ఇదన్నమాట.
అంటే ఎప్పుడైనా సరదాగా టాప్స్ అవి వేసుకున్నా సరే ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది. మల్టీ కలర్ మిర్రర్ వచ్చింది కదా మధ్యలో. హ్యాంగింగ్స్ అనమాట ఇవి. హ్యాంగింగ్స్ ఇంత ఇంత వస్తాయి, ఇంత పొడవు వస్తాయి అన్నమాట హ్యాంగింగ్స్. ఇవి కూడా మోడల్ చాలా బాగుంది. సో తను నాకు పంపించిన దానిలో తర్వాత ఇది. అండ్ ఇంకొక మోడల్ ఏంటంటే మనం స్టోన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఏమన్నా పార్టీ వేర్ కానీ బయటకు వెళ్ళినా పెట్టుకోవడానికి కానీ. సో అలాంటి జ్యువెలరీ పంపించింది. ఇది చాలా షైన్ అవుతున్నాయి. మేబీ వీడియోలో మీకు సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ చాలా షైన్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్. సో ఇవి కొంచెం బాగా షైనింగ్ వస్తున్నాయి అన్నమాట. ఇవి ఇయర్ రింగ్స్ తర్వాత పేరు అనమాట. సో నాకు పంపించిన వాటిలో అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తన దగ్గర తీసుకోండి, మర్చిపోకుండా తన పేజ్ చెక్ చేయండి. తన కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్లోనే ఇది ఒక మోడల్ అండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ స్టోన్స్ వచ్చాయి, ఇదంతా సిల్వర్ మోడల్ అనమాట. ఇలా ఇది కూడా డ్రెస్సెస్ మీదకి మనం ఎక్కువ పెట్టుకోవడానికి అవి చాలా బాగుంటుంది. ఇది కూడా డ్రెస్సెస్ మీదకి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే చిన్న స్టడ్స్ వచ్చాయి. స్టడ్స్ ఏంటంటే మామూలుగా మనం డైలీ వేర్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. స్టడ్స్ వచ్చి ఇలా చిన్న స్టడ్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి. తను పంపించిన ఇయర్ రింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను కదా. అలాగే ఒక నెక్లెస్ లాంటిది పంపించింది. కాసుల పేరు నెక్లెస్ అంటారు కదా, సో అలాంటిది. చాలామంది వేసుకుంటున్నారు కదా ఇప్పుడు. కాసుల పేరు ఏంటంటే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు బాగా. కాసుల పేరు ఇప్పుడంటే మన ఓల్డ్ జ్యువెలరీ అంతా ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తుంది. సో తను నాకు పంపించిన దానిలో ఇది కాసుల పేరు నెక్లెస్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇది కూడా వేసుకుంటే నా తల దొరుకుతుందో లేదో ఇందులో. సో నేను వేసుకుని చూపిస్తాను మీకు. అంటే ఏమన్నా మనం ట్రెడిషనల్ వేర్ అయితే కూడా చాలా బాగుంటుందండి. ట్రెడిషనల్ శారీస్ కానీ అవి అప్పుడు అవి అలాంటివి వేసుకున్నప్పుడు హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ అలాంటివి వేసుకుంటాం కదా, లేకపోతే ప్లెయిన్ శారీస్ మీదకైనా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇది ఫినిషింగ్ అంతా బాగుంది. దీని కాస్ట్ కూడా నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను, మర్చిపోకుండా చూడండి. సో తీసుకున్న దానిలో ఇది కదా. తర్వాత తను నాకు ఒక నల్లపూసలు అంటారు కదండి, అది 2 లేయర్స్ ఉంది, అది పంపించింది అనమాట. మోడల్ కూడా చాలా బాగుంది. ఇది లాకెట్, చిన్న లాకెట్ వచ్చింది. పోల్స్ తోటి అటు ఇటు పోల్స్ వచ్చాయి. గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చాయి. కింద ఏంటంటే బుట్టలు ఉంటాయి కదా మనకి ఇయర్ రింగ్స్, ఆ మోడల్లో 3 స్టెప్స్ వచ్చిందనమాట. ఇది కూడా మనకి ఇక్కడ దాకా వస్తుంది పెట్టుకుంటే. బాగా పొడవేం రాదండి, అక్కడ దాకా వస్తుంది. సో ఇది సో నాకు పంపించిన వాటిలో ఇవి. తను ఏంటంటే బ్రైడల్ బ్యాంగిల్స్ కూడా చేస్తుందంట. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తన దగ్గర ప్రజెంట్ తన దగ్గర స్టాక్ లేదు, చాలా వరకు తీసేసుకున్నారంట. సో తన దగ్గర మాత్రం పంపించింది. సో ఇది బ్యాంగిల్, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అండి ఇవి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. అలాగా ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక తన పేజ్ చెక్ చేయండి. ఒకవేళ తను సపోర్ట్ చేయండి, ఎందుకంటే నాకు తన ఆలోచన బాగా నచ్చిందనమాట ఫ్యామిలీ కోసం. మీకు నచ్చితే కనుక తీసుకోండి, ఫోర్స్ ఏమీ లేదు. ఒకవేళ తన దగ్గర క్వాలిటీ అది బాగోకపోయినా సరే, ఏమైనా స్టోన్స్ డ్యామేజ్ వచ్చినా సరే రిటర్న్ చేస్తుందంట. అలాగే స్లైడ్గా కలర్ డిఫరెన్స్ అయితే మనకి పిక్స్ తోటి ఫొటోస్తో తీసినప్పుడు మామూలు కెమెరాతో కలర్ డిఫరెన్స్ చాలా వరకు ఉంటుంది. కాకపోతే తను డ్యామేజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా రీప్లేస్ చేస్తామని చెప్పారు. సో ఓపెన్ చేసేటప్పుడు కూడా వీడియో తీయాలి, ఏదైనా సరే మనం ఆన్లైన్లో తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రూఫ్లా చూపించడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వీడియో తీయలేదనుకోండి, ఏమంటారు, మీ దగ్గరకు వచ్చాక మీరే డ్యామేజ్ చేస్తారేమో అంటారు. సో కాబట్టి ఎవరైనా ఫస్ట్ జ్యువెలరీ ఏదైనా సరే, క్లాతింగ్ అనే జ్యువెలరీ అని ఏదైనా తీసుకున్నప్పుడు ఫస్ట్ అదొక వీడియో తీయండి. వీడియో తీస్తే ఏమవుతుందంటే తర్వాత మీకు వాళ్ళకి ప్రూఫ్ చూపించడానికి ఉంటుంది అనమాట. సో ఈ హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తన దగ్గర ఖచ్చితంగా మీరు తీసుకోండి. బాగుంది తన కలెక్షన్ అంతా. అలాగే తన పేజెస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.